భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొత్త కుండలో షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రతి సంవత్సరంలాగే ఉగాది నాడు అమ్మవారికి 9 రోజుల పాటు వసంత పంచమి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారికి ఎర్ర గులాబీలతో అర్చన చేశారు. అమ్మవారికి వసంత పంచమి ఉత్సవాలు ఎంతో ప్రీతికరమైనవని, ప్రతిరోజు వివిధ రకాల లక్ష పుష్పాలతో పూజలు జరుపుతామని ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. ఈరోజు యుగాది. బ్రహ్మ తన సృష్టిని ఈ రోజుకు పూర్తి చేశాడట. అందుకోసమే ఈరోజు యుగాది అని, ఈరోజు బ్రహ్మను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది అని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. మరి ప్రతీకోపాసనలో బ్రహ్మకు దేవాలయాలు ఉండవు కదా. అంటే అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగదు అని అమ్మవారు అంటుంది. నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని అని. ఎందుకంటే మనకు మూర్తి రహస్యం కూడా చెప్తుంది. సర్వస్యాద్య మహాలక్ష్మి త్రిగుణ పరమేశ్వరి. ఫస్ట్ ముందు అమ్మవారు ప్రళయానంతరం మహాలక్ష్మిగా ప్రాదుర్భావం చెంది ఆమె నుండి మహాకాళి మహాసరస్వతులు ఆవిర్భవిస్తాయి. ముగ్గురు 3 జంటలు క్రియేట్ చేస్తాయి. అయితే తద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గౌరీ లక్ష్మి సరస్వతులు వచ్చాక వీటిని మిథునత్రయం అంటారు. తద్వారా మీరు సృష్టి స్థితి సంహార కృత్యాలు నెరవేర్చండి అని వాళ్ళకి ఆదేశాలు ఇస్తుంది ఆ మహాలక్ష్మి.